మరి నన్ను కూడా చంపేయొచ్చుగా అప్పుడు. మా ఇద్దరిని కలిసి చంపేస్తే మేము వెళ్ళిపోతాంగా. తనను ఒక్కనే ఏం పాపం చేసిండు తను? సో నేను మ్యారేజ్ చేసుకోవడమే తను చేసిన తప్ప? తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన. అసలు ఇంతకీ నీకు ఎప్పటి నుంచి తెలుసు బంటి? 3 years బ్యాక్ నుంచి తెలిసిన. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? మన క్యాస్ట్ కాదు కదా, ఎందుకు మనకి తక్కువ కులం వాళ్ళని నువ్వు లవ్ చేయద్దు కదా, నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటావు పోయి, మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు. నీకేం కావాలి, అతన్ని వదిలే, మన కులం కాదు, అట్లా గలీజ్గా మాట్లాడడం మన కులం కాదు అని చెప్పి. ఒకవేళ ముందే తెలుసుంటే అసలు లవ్ చేసేవాళ్ళ? అంటే మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకోరు, చాలా అంటే చాలా బాగా మంచిగా చూసుకోరు. అట్లనేసి నన్ను మంచిగా చూసుకోరు కదా, సరే ఒప్పుకుంటారేమో, మరి నన్ను ఎట్లా వదిలేసుకుంటారు నా తల్లిదండ్రులు అని చెప్పి నేను అనుకున్నా. కానీ మరి ఇంట్లో చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తన మరణం అన్నది ఎరుగదది, కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది. మా నాయనమ్మకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్లనే మా అన్నల్ని రెచ్చగొట్టడం అట్లా చేయడం వల్లనే మా అన్నయ్య వాళ్ళు అట్లా తయారయ్యారు. లేదు అసలు ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అవుతుంది లోపల, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా, ఎట్లనో అవుతుంది, నేను ఉండలేకపోతున్నా అసలు. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ అందరు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే సెకండ్ మ్యారేజ్ ఏమన్నా? లేదు, నేను అసలు చేసుకోను ఎప్పటికీ. సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకు. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా. పర్లేదు, నేను చూసుకుంటా దాన్ని. ఇంకా మా మామయ్య ఉన్నాడు, మా మామయ్యని చూసుకుంటా నేను. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అంతా అయిపోయింది కదా, బంటి లేడు కదా, వచ్చేసి అంటే వెళ్తావా ఇంటికి? లేదు, నా బంటిని చంపినాక నేను వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తా? అసలు వాళ్ళు ఎట్లా అడుగుతారు? అడిగినా కూడా నేను ఎందుకు వెళ్తా? వెళ్ళను. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళైతే చాలా మందే ఉన్నారు మన ఇండియాలో. 2025 నడుస్తుంది, 2025 అయినా కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది అయితే తగ్గట్లేదు మనలో. సో ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎవరో ఒక కపుల్కి ఆత్మహత్య చేసుకోవడమో, లేదా ఇద్దరు కలిసి చనిపోవడమో, లేదా ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ చంపేయడమో, ఇలాంటివి అయితే రెగ్యులర్గా మనకి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎక్కువ మాట్లాడుకోవాలి వైరల్ అయిన కంటెంట్ గురించి అని అంటే అది అమృత ప్రణేది. సో అమృత ఒక్కతే ఎలా అయితే మిగిలిపోయిందో, ఇక్కడ కూడా భార్గవి ఒక్కతే మిగిలిపోయింది. మరి సూర్యాపేటలో జరిగిన కేసు గురించి అయితే మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం భార్గవి ఉంది మనతో పాటు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాలేరు అంటే ఏదో ఫీలింగ్ వస్తుంది కానీ చెప్పలేకపోతున్నా బయటికి. అంటే లోపల ఏదో భయం అట్లా. ఎందుకు భయం అసలు? అంటే ఇప్పుడు నా బంటి నాతో ఉంటుండు అని చెప్పి బంటిని చంపేసారు. ఓకే, మరి నన్ను కూడా చంపేయొచ్చుగా అప్పుడు. మా ఇద్దరిని కలిసి చంపేస్తే మేము వెళ్ళిపోతాంగా. తనను ఒక్కనే ఏం పాపం చేసిండు తను? సో నేను మ్యారేజ్ చేసుకోవడమే తను చేసిన తప్ప? అట్లేం లేదు, కాకపోతే మేము ఎట్లా అనుకున్నామంటే కలుస్తారు వాళ్ళు, మరీ ఇంతగానం ఉండరు. అంటే నేను చూసినా కదా వాళ్ళని, మరి ఎవరేం చెప్పారో వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకోరో తెలియదు. అట్లేం జరగదు అని చెప్పి మేము ముందు ప్రిపేర్ అయినాం, అన్నీ మాట్లాడిన తర్వాతనే మ్యారేజ్ చేసుకున్నాం. అసలు ఇంతకీ నీకు ఎప్పటి నుంచి తెలుసు బంటి? 3 years బ్యాక్ నుంచి తెలిసిన. మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? మా అన్నయ్య ఫ్రెండ్. మీ అన్నయ్య ఫ్రెండా? మా అన్నయ్య ఫ్రెండ్. ఇంకా మా ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు, ఇంకా నాతో మాట్లాడేవాడు, నాతో మాట్లాడడం అట్లా పరిచయం. బెస్ట్ ఫ్రెండా మీ అన్నయ్యకి? బెస్ట్ ఫ్రెండ్ అంటే అట్లా అన్నయ్య లాగా కొంచెం క్లోజ్, అన్నయ్య అని పిలుచుకుంటారు. మీకు ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు? 2 అన్నయ్యలు. 2 అన్నయ్యలు. చిన్నన్నక పెద్దన్నక? పెద్దన్నకి. పెద్దన్నకి ఫ్రెండ్ బంటి. అన్నయ్య అని కొంచెం ఫ్రెండ్షిప్ లాగా అట్లా ఉండేటోళ్ళు. ఓకే. అట్లా ఇంకా ఇంటికి వచ్చేవాడు, నేను కూడా మాట్లాడి తను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ తను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక తన ఒపీనియన్ చెప్పిండు నాకు. సరే అని చెప్పి నేను ఇంకొన్ని రోజు టైం తీసుకొని నా ఒపీనియన్ కూడా చెప్పిన. ఓకే అన్నాం, మా ఇద్దరికి ఓకే అయింది. ఇంకా 1 year పాటు మేము అట్లనే కంటిన్యూ చేసినాం. అట్లా 1 yearకి మా అన్నయ్యకి తెలిసింది, ఫస్ట్ పెద్దన్నయ్యకి తెలిసింది. ఎలా తెలిసింది అసలు? ఇంకా మేము మెసేజ్ చేసుకోవడం అట్లా దొరికి, ఇంకా చూడడం, ఇంకా బయట వాళ్ళు మేము వెళ్తుంటే అట్లా చేయడం చూసి చెప్పేసరికి ఇంకా మా అన్నయ్యకి డౌట్ వచ్చేసి నన్ను అడిగిండు. అడిగేసరికి ఇంకా మన క్యాస్ట్ కాదు కదా, ఎందుకు మనకి,
తక్కువ కులం వాళ్ళని నువ్వు లవ్ చేయొద్దు కదా, నువ్వు ఎట్లున్నావు ఇక్కడ అట్లా ఎట్లుంటావు పోయి, మనకు తక్కువ కులం అది అని చెప్పి నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిండ్రు. అట్లా ఇంకా అయినా కూడా 3 years వరకు మేము కంటిన్యూ చేసినాం దాన్ని. రిలేషన్షిప్ 3 yearsలో చాలాసార్లు తెలిసింది, చాలాసార్లు నన్ను తిట్టారు, అయినా కూడా నాకు బంటే కావాలి అట్లా అని చెప్పి నేను చెప్పుకుంటూ రావడం, నేను చదువుకుంటా ఇప్పుడేం పెళ్లి చేసుకోను అని చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఇంకా మళ్ళీ తెలవడం వల్ల ఇంకా నాకు ఇంకా మారదు, ఇంకా ఆయనతోనే ఉంటుంది, ఆయనతోనే పెళ్లి చేసుకుందా అంటుంది అని చెప్పి ఇంకా పెళ్లి చేసేద్దాం ఈమెకి, వినదు ఇంకా చెప్పితే. వేరే వాళ్ళతోనే ఒక 2 సంబంధాలు చేస్తే నేను క్యాన్సిల్ చేసిన వాటిని, డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన ఇట్లా నేను లవ్ చేస్తున్న వేరే వాళ్ళని, మా మమ్మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన. హైదరాబాద్లో ఉండేదాన్ని, నేను చదువుకునేదాన్ని. అట్లా చెప్పడం ఇంకా వాళ్ళు ఒక ఆయన ఇంకా ఇట్లా చెప్పింది మీ పాప అని చెప్పి చెప్పేసిండ్రు మా పేరెంట్స్కి. అట్లా చెప్పేసరికి మా పేరెంట్స్ ఇంకా నన్ను తీసుకొచ్చిర్రు, హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టిండ్రు. 7 months డిగ్రీ సెకండ్ ఇయర్. అట్లా చెప్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసారు నన్ను. నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ లో బంటి ఇక్కడే ఉండేవాడు? బంటి సూర్యాపేటలో ఉండేవాడు. రియల్ ఎస్టేట్ దాంట్లో. అట్లా ఇంకా మళ్ళీ ఇంకోటి తేవడం, నన్ను ఇంటికి తీసుకెళ్ళి సంబంధం తెచ్చిర్రు. తెచ్చేసరికి ఇంకా నేను వాళ్ళు భయపెట్టడం, మేము చేస్తాం అది ఇది అని భయపెట్టడం జరిగింది. అయితే ఇంకా సడన్గా నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నా అని చెప్తున్నా అని చెప్పి తనని నాతో మాట్లాడనీలే ఫస్ట్. తనకి నా ముందున్న అబ్బాయికి డౌట్ వచ్చింది, అమ్మాయి ఎందుకు ఇంత మౌనంగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చి నీ అమ్మాయితో మాట్లాడాలి అని అంటే అప్పుడు నన్ను బెదిరించారు మమ్మీ వాళ్ళు, నేను చచ్చిపోతాం అది ఇది చేస్తే నువ్వు మంచిగా మాట్లాడాలి అని చెప్పి అన్నారు. ఇంకా నేను ఇంకా టైట్ చేస్తే నన్ను ఇంకా టైట్ చేస్తారు ఇంట్లో. అంటే నేను ఇట్లా మాట్లాడితే నన్ను ఇంకా టైట్ చేసి బయటికి వెళ్ళనియరు, సంథింగ్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇంకా నేను బంటికి చెప్పిన ఇట్లా చేస్తారు వద్దు, నువ్వు నార్మల్గా వాళ్ళు ఏం మాట్లాడితే దానికి ఇట్లా తలకైపు ఆను మీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి బంటి ప్రకారమే చెప్పిన. నెక్స్ట్ డే ఇంకా నాకు ఎంగేజ్మెంట్ పెట్టిర్రు, నాకు తెలియదు, నాకు తెలియకుండా పెట్టుకోరు. అయితే వేరే వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా, ఇంకా అప్పటికప్పుడు ఇంకా బంటికి చెప్పి బంటి ఇట్లా ఎంగేజ్మెంట్ అంటే రేపు నేను ఉండను, ఇంకా మరి పెళ్ళి చేసుకుంటావా అని చెప్పి అడిగిన. చేసుకుందాం మరి అని చెప్పి నేను మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా. మార్నింగ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకా మేము నికరికల్లో మ్యారేజ్ చేసుకున్నాం. కోర్ట్ మ్యారేజా? లేదు, గుడిలో పెళ్లి చేసుకొని ఇంకా 1 week మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం, అక్కడ స్టే చేసుకున్నాం, మంచిగానే ఉన్నాం. తర్వాత ఇంకా మేము మమ్మీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు, మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి అదని ఏం పెట్టలేము మేము వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ పరువు పోతుందేమో, వాళ్ళకి నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి వచ్చేసిన, ఇంకా వాళ్ళ కోపం పెరుగుతుందేమో కేసు పెడితే మేము అని చెప్పి బంటి ఆలోచించి వద్దు మీ డాడీకి మళ్ళీ కోపం వస్తుంది, మనకి ఒప్పుకుంటారేమో తర్వాత మళ్ళీ అని చెప్పి ఆలోచించి పెట్టలేదు మేము. అయితే వాళ్ళు నా మీద కేసు పెట్టారు, అంటే మిస్సింగ్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు పెట్టేసరికి ఇంకా నన్ను అట్లా వెతకడం వంటివి చేసిరు. పెట్టిండ్రు. నన్ను మిస్సింగ్ అని పెట్టి ఇట్లా కొన్ని రోజులకు కూడా అట్లా అతని మీద కేసు పెట్టిండ్రు. అట్లా ఇంకా బంటి ఫ్రెండ్స్ ని స్టేషన్ కి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, మీరే పెళ్లి చేసిరని కొట్టించడం, మా పేరెంట్స్ వాళ్ళు కొట్టించడం జరిగితే మాకు తెలిసి ఇంకా మేము మా వల్ల ఎందుకు ఇబ్బంది, మన వల్ల వాళ్ళు దెబ్బలు తినకూడదు కదా, మనం చేసుకున్నాం, వాళ్ళేం చేసిరు, వాళ్ళు చేయలే కదా అని చెప్పి వేరే ఫ్రెండ్స్ని తీసుకొచ్చినాం. మేము ఇక్కడ వాళ్ళని తీసుకోలేదు, ఎవరిని దూరం ఉన్న ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకొని చేసుకున్నాం. అట్లా ఇంకా మేము వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని చెప్పి మేము వచ్చేసినాం. పోలీసుల దగ్గర మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఇద్దరితో మాట్లాడిరు, వేరుగా మాట్లాడిన తర్వాత పేరెంట్స్ని పిలిపించి ఇంకా మరి అమ్మాయిని అడగమని చెప్పిరు, వస్తుందా లేదా అంటే అడిగిరు వాళ్ళు, మమ్మీ వాళ్ళు అడిగితే నేను వెళ్ళను రాను అని చెప్పి డైరెక్ట్ పోలీసులకు చెప్పేసిన. నేను చెప్పేసిన తర్వాత కొంచెం బదిలాడడం, వాళ్ళు ఏడ్చడం వంటివి చేసినా కూడా నేను అసలు వెళ్ళలేదు. వచ్చేయి మేము అంటే ఇంకా వచ్చేసినాక ఏదైనా చేసుకుందామని చెప్పి మార్చేద్దామని చెప్పి, సార్ నన్ను మార్చేస్తారు వీళ్ళు, నేను వెళ్ళను, మా అన్నయ్యలు మంచోళ్ళు కాదు అది ఇది అని చెప్పి నన్ను మార్చేస్తారు అని చెప్పి నేను వెళ్ళలేదు. ఇంకా మా డాడీ ఉండి నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, నేను ఖచ్చితంగా మీకు పెళ్లి చేస్తా అట్లా అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇంకా బంటి ఆలోచించిండు, ఒకసారి చూద్దాం మరి ఒప్పుకుంటాడు ఒప్పుకోరు. కొంచెం టైం అడిగిరు, ఒక 7 months 1 year 2 months అట్లా అడిగిరు మమ్మీ వాళ్ళు. అన్ని మంత్స్ అయితే మేము ఇవ్వము, ఆల్రెడీ నాకు పెళ్ళయింది, నేను అన్ని మంత్స్ మీ దగ్గరికి వచ్చి నేను ఎట్లుంటా, ఒక 2 days 3 days అని చెప్పండి వస్తా అని చెప్పి అనగానే ఇంకా పోలీస్ వాళ్ళు ఒక 2 days టైం ఇచ్చిర్రు. నీకు లెటర్ రాయించారు నేను వెళ్ళేటప్పుడు, నీకు ఎలాంటి హాని జరగదు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు
నీ అన్నలు నీ దగ్గర ఉన్నప్పుడు రావద్దు, నువ్వు ఉన్నప్పుడు నీ ఇంటికి రావద్దు వాళ్ళు అని చెప్పి, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే ఉండు, ఏ ఇంట్లో ఉంటాంటే ఆ ఇంట్లోకి పంపిస్తా అని చెప్పారు. నేను సూర్యాపేటలో మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, మా ఇంటికి కూడా వెళ్ళలేదు. మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉండి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు, బాబాయిలు, అన్నయ్యలు, మామయ్యలు అందరు వచ్చేసి నాతో మాట్లాడడం, నన్ను మార్చడానికి ట్రై చేయడం, నీకేం కావాలి, అతన్ని వదిలే, మన కులం కాదు, అట్లా గలీజ్గా మాట్లాడడం, మన కులం కాదు అని చెప్పి అట్లా మాట్లాడడం జరిగినా కూడా, లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, మరో పెళ్లి చేసుకోవడానికి నాకు గలీజ్గా ఉంటుంది, అయినా నాకు అలాంటి క్యారెక్టర్ కాదు, ఉంటే ఒకరితోనే చచ్చిన ఒకరితోనే, నేను అతనితోనే ఉంటా, అతనితోనే చేస్తా అని చెప్పిన. ఇంకా మా డాడీ కూడా అట్లనే అన్నాడు, నీకేం కావాలి, నేను చదువుకుంటావా, నీకు ఏదైనా చేస్తావా, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చెయ్యి, నేను చేపిస్తా, కానీ అతన్ని వదిలే, మన క్యాస్ట్ కాదు వాళ్ళు, మన పరువు తీసినావు నువ్వు అని చెప్పి. అవును అవును. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే ఫర్దర్ గా నాకు ఇలా ఉండొచ్చేమో, తను అంటే నేను లవ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఇలా క్యాస్ట్ ఉంది పిచ్చి అని. ఒకవేళ ముందే తెలిసింటే అసలు లవ్ చేసేవాళ్ళ? అంటే మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకోరు, చాలా అంటే చాలా బాగా మంచిగా చూసుకోరు. అట్లనేసి నన్ను మంచిగా చూసుకోరు కదా, సరే ఒప్పుకుంటారేమో, మరి నన్ను ఎట్లా వదిలేసుకుంటారు నా తల్లిదండ్రులు అని చెప్పి నేను అనుకున్నా. కానీ మరి ఇంట్లో చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా అయిన తర్వాత నేను 2 డేస్కి నన్ను తర్వాత స్టేషన్కి తీసుకొచ్చారు ఇంటి నుంచి. తీసుకొచ్చి ఇంకా మళ్ళీ పోలీసు వాళ్ళు నన్ను లేదు, లెటర్ రాయించుకొని తీసుకెళ్ళారు కదా, ఏం చేయలేదు, నార్మల్గా మాట్లాడారు, మంచిగానే చూసుకున్నారు. అట్లా అలా నేను చచ్చిపోతాం ఆడికి పోయినాక, నువ్వు ఇదే చెప్పాలి అని చెప్పి చెప్తే నేనేం వినలేదు, ఆల్రెడీ లెటర్ రాసిరు వాళ్ళు. సరే నేను కూడా చచ్చిపోతాం, మరి ఆయన లేని నేను ఎందుకుంటా అని చెప్పిన. నేను చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ 2 డేస్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నన్ను ఇంకా పోలీసు వాళ్ళు, ఎక్కడ ఉంటావమ్మా, నీ ఇష్టపూర్తిగా చెప్పు, మంచిగా చెప్పు, ఆలోచించుకొని చెప్పు అని చెప్పి. బంటి సూర్యాపేటలోనే ఉన్నాడు 2 డేస్. తెలియదు తనకి. నన్ను 2 డేస్ ఇంటికి పంపించిన తర్వాత ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత ఇంకా నేను బంటితోనే ఉంటా అని చెప్పి ఇంకా బంటితో వచ్చేసిన. వాళ్ళు ఇంకా నన్ను బంటితోనే ఉంటా అని చెప్పి, మా ఆస్తిలో తనకి సంబంధం లేదు అని చెప్పి బాండ్ పేపర్ రాయించుకోరు, మీకు మాకు సంబంధం లేదని. పేరెంట్స్ బాండ్ పేపర్ రాయించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ఇంకా మా బాబాయ్, మా నాయనమ్మ వాళ్ళందరూ తిట్టడం జరిగింది, నువ్వు ఎట్లుంటావో సూర్యాపేటలో చూస్తాం మేము కూడా, అంటే నార్మల్గా కోపం ఉంటుందిగా ఎవరికైనా అని చెప్పి మేము అనుకున్నాం. సూర్యాపేటలో ఇంకా వచ్చేసి మామూలుగా గడ్డలో ఉన్నాం మేము, బంటి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడనే ఒక 6 months వరకు ఉన్నాం. చాలా మంచిగా ఉండేవాళ్ళం మేము. ఎంత ఇల్లు అయినా, ఏది ఇల్లు అయినా మనకు నచ్చిన వాళ్ళతో ఉంటేనే మంచిగా ఉంటాం, నచ్చిన వాళ్ళతో ఉంటే ఎట్లుండగలుగుతాం, అది ఎంత ఉన్నా కూడా ఉండలేం కదా. అట్లా అని చెప్పేసి బంటితో మంచిగా సంతోషంగా ఉన్నా, నన్ను మంచిగా చూసుకుంటూ, చాలా మంచిగా చూసుకుంటు, మా పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకుంటు నన్ను. ఇంకా మమ్మీ అప్పుడప్పుడు రావడం నాకు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి చేయడం. నేను రాను మమ్మీ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు 2-3 months అవుతుంది పెళ్ళి, నేను ఎట్లా వస్తా అనుకుంటున్నా, సరే ఒప్పుకుంటారా చెప్పు, మీ ఇద్దరం వస్తాం, లేదు నేను ఒక్కదాన్ని అయితే రాను అని చెప్పి ఒక 3 times 4 times చెప్పిన. అట్లా చెప్పేసరికి ఇంకా మమ్మీకి ఏమనిపించిందో ఏమో, ఇంకా ఒకసారి ఆలోచించుకోవచ్చినప్పుడు అట్లా చెప్పడం. అయితే ఇంకా మా వదిన వచ్చింది క్రిస్మస్కి, బంటి వాళ్ళ అక్క. వచ్చేసరికి ఇంకా మమ్మీతోని వదినకి మాట్లాడిపిస్తే బాగుంటుందేమో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారేమో, ఒప్పుకుంటారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం మేము. ఇంతకీ బంటి వాళ్ళు హిందువులు కాదు కదా? క్రిస్టియన్స్ వాళ్ళు. మీరు హిందువులు. అవును. ఈ విషయం కూడా తెలుసా? క్రిస్టియన్స్ అని చెప్పి తెలుసు. ఎస్సీ క్యాస్ట్, క్రిస్టియన్స్. ఎస్సీ క్యాస్ట్. రెండు ప్రాబ్లమేనా ఇంట్లో వాళ్ళకి? అవును. రిలీజియన్ కూడా క్యాస్ట్. అవును. ఓకే. అట్లా ఇంకా మమ్మీని క్రిస్మస్ రేపు అనగా ఇవాళ పిలిచాం మేము. పిలిచా ఇంకా వదినతో మాట్లాడిపించిన. నేను మాట్లాడినా మమ్మీ ఇట్లా వదిన నన్ను మంచిగా చూసుకుంటుంది, మా అమ్మయ్య చాలా మంచోడు, మేము మంచిగా ఉంటాము అని చెప్పి అంటే 1 year చూసుకుంటారు, 2 years చూసుకుంటారు, తర్వాత ఎందుకు చూసుకుంటారు, సరే ఎట్లయితే అట్లయింది, నేను మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉంటా, తర్వాత నేను చూసుకుంటా, నాకు బంటి ఉన్నాడు అని చెప్పేసిన. ఇంకా వదినతో మాట్లాడిపించిన, ఇట్లా వదిన ఇట్లా మాట్లాడు మమ్మీ వచ్చిందని చెప్తే మమ్మీతో మాట్లాడింది, నీ బిడ్డకి ఏం కాదు, నీ బిడ్డని చూసుకునే బాధ్యత నాది, నా తమ్ముడు చాలా మంచోళ్ళు, బయట నీకు ఎన్ని మాటలు చెప్పినా నా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది నీ భార్య అంటే చెప్పినట్లా, నీ బిడ్డ అని చెప్పడం. అయితే మమ్మీకి కొంచెం ఆలోచించి ఇట్లా మనసు మారుతూ ఉంది ఆమెది మంచిగా మాటలు చెప్పేసరికి.
సరే మరి రిసెప్షన్ పెట్టమా మరి అని చెప్పి మా వదిన అన్నది. మమ్మీతోనంటే మరి మీ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి మా పేరెంట్స్కి నన్ను అన్నది. ఏమో మమ్మీని అడుగు అని చెప్పి నేను వదిన అన్న. అనేసరికి ఇంకా మమ్మీని అడిగితే వద్దమ్మా, మీరు మంచిగా ఉంటారు కదా ఉండండి, మళ్ళీ మా వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చంపడానికైనా సిద్ధంగా ఉంటారు అని చెప్పేసరికి సరే అని చెప్పి సైలెంట్ అయిపోయినాం అక్కడికి. ఇంకా అవ్వలేదు. ఇంకా అట్లా అయ్యేసరికి సరే అని చెప్పి మమ్మీ కాసేపు మాట్లాడింది, ఉండింది, వెళ్ళింది. తర్వాత ఇంకా ఏముందిలే, ఇంకా కోపం ఉంటుందిలే, 1 year అయితే మాట్లాడతారులే అని చెప్పి అనుకున్నా. మమ్మీ కూడా వస్తుంది, మమ్మీ ఇంట్లో చెప్తుందేమో నా గురించి, బంటి గురించి చెప్తుందేమో, మంచిగా ఉంటుర్రు అని అనుకున్నా. కానీ అట్లా ఏం జరగలేదు మా ఇంట్లో. మా నాయనమ్మకి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్లనే మా అన్నల్ని రెచ్చగొట్టడం అట్లా చేయడం వల్లనే మా అన్నయ్య వాళ్ళు అట్లా తయారయ్యారు. అది తక్కువ క్యాస్ట్ అని పోయింది, మన పరువు తీసింది, ఎట్లా ఉంచుతారు దాన్ని అని చెప్పి చాలా ఇది చేసింది మా అన్నయ్యల్ని. అసలు మా అన్నయ్యల్ని చెప్పడానికి రావట్లేదు, కానీ నా అన్నలు అంటేనే అందరికి తెలుస్తుంది, అందరికి తెలియాలి కదా నా అన్నలే చేసిరని. అయితే నవీన్ పేరు పెట్టి చెప్పింది అనుకో, నేను ఒకలా ఇది కాదు, అది నవీన్ ఎందుకు చంపుతాడు, ఆయన ఎవరు అని చెప్పి ప్రజలకు తెలియదు, అట్లా అని చెప్పి మా అన్నలు అని చెప్తున్నా నేను. సో మీ ఇద్దరు అన్నలు కలిసి చేసిన పని ఇది. అవును. ఏంటి మీ అన్నల పేర్లు? నవీన్, వంశీ. ఇద్దరికి మ్యారేజ్ అయిందా? అవ్వలేదా? ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరికి. ఎంగేజ్మెంట్స్ అయ్యాయి, మ్యారేజెస్ అవ్వలేదు ఇంకా. ఓకే. నేను ఇటు సైడ్ వచ్చినాక, బంటి సైడ్ వచ్చినాకనే వాళ్ళకి ఎంగేజ్మెంట్లు అయినాయి. ఓకే ఓకే. అట్లా ఇంకా మాట్లాడడం కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం. అయిపోయిన తర్వాత ఇంకా మేము పెళ్ళైన కొత్తలో బైర్ మహేష్ అనే వ్యక్తి బంటికి ఫోన్ చేయడం స్టార్ట్ చేసిండు. 1 month దాకా కంటిన్యూగా ఫోన్ చేసిండు. ఏమని? అసలు ఆయన ఎవరు? ఆయన తాళగడ్డలు ఉంటాడు. బంటికి ఇతనికి ఇంతకుముందు 10 years బ్యాక్ 15 years బ్యాక్ గొడవలు అయినాయి అంట. ఆయన కూడా తనకి ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు నాకు కూడా. బంటికి ఏం గొడవలు అంటే నార్మల్గా ఫ్రెండ్స్ వల్ల అట్లా జరిగితే ఇంకా నాకు బంటి ఒక రోజు చెప్పిండు, మరి బైర్ మహేష్ నాకు ఫోన్ చేస్తుండే, ఎందుకు ఫోన్ చేస్తుండో తెలియట్లేదు, ఊరికంటే చేస్తుండ అని చెప్తే, ఇట్లా మన కాళ్ళకి పడదు అని చెప్తే, సరే బంటి ఎందుకు ఎత్తుతున్నా, మన కాళ్ళకి పడదు కదా, వద్దు వదిలేసే అని చెప్పిన నేను. సరే అని చెప్పి లైట్ తీసుకుండే అక్కడికి బంటి. ఇంకా కంటిన్యూగా చేయడం అట్లా స్టార్ట్ చేస్తే ఇంకా ఆయన మళ్ళీ ఇంకా బంటి ఏమైందో ఒక్కసారి మాట్లాడదాం అన్నట్టుగా ఫోన్ లిఫ్ట్ చేసిండు. లిఫ్ట్ చేసి ఏమైంది ఏంది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అట్లా నిమ్మలంగా మొదలైంది. మంచిగా ఉంది, అన్నయ్య అనుకుంటే మాట్లాడుకోరు ఇద్దరు. తనంతా చాలా మంచిగా మాట్లాడినట్టు నటించిండు బైర్ మహేష్. అన్న అనుకుంటా, ఇట్లా ఇక్కడ ల్యాండ్ ఉంది అన్నయ్య, ఇక్కడ మనం కొనుక్కుందాము, ఇట్లా మన వైపు చేసుకొని సగం తీసుకుందాము, నువ్వు సగం పైసలు కట్టు, నేను సగం పైసలు కట్టు, అట్లా చెప్పుకొని మాట్లాడుకోవడం, రోజు పిలిపించుకోవడం, ఆ ల్యాండ్కి కొలతలు తీయించుకోవడం, ఆ ల్యాండ్ ఎవరిదో కూడా తెలియదు, అట్లా కొలతలు తీయించుకోవడం. ఎందుకంటే బంటికి ఇల్లు కావాలిగా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకున్నప్పుడు మాకు ఇల్లు లేదు, బంటికి ఇల్లు కావాలని ఉంది, మేము మంచిగా ఉండాలి, ఇల్లు కావాలి, మాకంటే ఒక ప్లేస్ ఉంటే ఇల్లు కట్టుకుంటాం మంచిగా అన్నట్టుగా ఇంకా బయట తిరగడం, పైసలు సంపాదించడం అట్లా చేస్తుండు. అంతలోనే ఇతను వచ్చి ఇట్లా చేసేసరికి నమ్మిండు అతన్ని. నమ్మి ఇంకా రోజు తన దగ్గరికి వెళ్ళడం, తను కూడా పైసలు ఇచ్చేవాడంట. అంటే పైసలు ఇస్తుండగా ఇంకా నమ్మిండు, ఇంకా నన్ను మంచిగా చూసుకుంటారులే అని చెప్పి అనుకుండు బంటి. అట్లా 1 month దాకా అట్లనే తీసుకెళ్ళిండు, అట్లనే మాట్లాడిండు. మొన్న 26 రోజు ఇంకా అట్లనే ఇంకా ఆఫ్టర్నూన్ ఒకసారి మార్నింగ్ కాల్ మాట్లాడుకుర్రు ఇద్దరు. ఈ మధ్యలో ఇప్పుడు 1 month అంతా బాగానే ఉన్నారని చెప్పారు కదా, ఈ మధ్య గ్యాప్ లో ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? అంటే నేను ఎట్లా చెప్పినంటే బంటి మరి అతనితో అంత ఇదిగా ఉంటున్నాం, మరి సపోజ్ గా తను వెనకంగా ఏదైనా చేయగాలి, మనకి ఇబ్బంది అవుతుంది కదా, ఒక్కసారి చూసుకో, మరి నువ్వు నమ్మితే నీ ఆలోచన కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా, నాకు తెలుసు అది అని చెప్పిన నేను. సరే నాకు తెలుసు, నేను 2-3 తీసుకెళ్తున్నా, నేను వెళ్ళేటప్పుడు నేను ఒక్కరిని వెళ్ళను కదా, నా గురించి తెలుసు కదా నీకు, నాకు 2-3 ఉంటారు నా పక్కన ఎప్పుడైనా అంటే, సరే బంటి జాగ్రత్తగా ఉండు అని చెప్పి పోయేటప్పుడు ప్రతిరోజు నేను జాగ్రత్త అనే చెప్తా. అట్లా 26 రోజు మార్నింగ్ మాట్లాడుకుర్రు, ఒకసారి 9 o'clock అట్లా 10కి మాట్లాడుకుర్రు. మీరు పక్కనే ఉన్నారా అప్పుడు? 9 o'clock నేను వినలేదు. 9 o'clock అట్లా అయితే ఇట్లా ఆ రోజు రిపబ్లిక్ డే ఉంటే ఇంకా వాళ్ళు కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిరు, వాళ్ళ కాలనీకి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించిరు, అట్లా నమ్మించిరు. ఇంకా కొబ్బరికాయ కొట్టిస్తే వచ్చేస్తాడు, నేను ఏడికి పిలిచిన అని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టించిరు. ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైం 3 o'clockకి, ఆఫ్టర్నూన్ టైం 3 o'clockకి మాట్లాడిండ్రు. మార్నింగ్ అట్లా కొబ్బరికాయ కొట్టేసి ఏమంటే వచ్చేసిండు. వచ్చేసి 3 o'clockకి మళ్ళీ మాట్లాడుకురు.
మీరు బాగానే ఉన్నారా ఇంట్లో అప్పటి వరకు? నేను బాగానే ఉన్నా. 3 o'clock మీరిద్దరు మాట్లాడుకుంటూ బంటి స్పెండ్ చేస్తూ అలా ఉన్నారా? ఉన్నా. 3 o'clockకి నా పక్కనే ఉండు బంటి. నేను మాట్లాడుతుంటే ఇన్నా. ఆయన ఫోన్ చేస్తుంటే ఇంకా మాట్లాడుతుండు. అన్నా నువ్వు వీడికి వచ్చేసాయి అంటే, ఏడికి నేను రాను నువ్వే వచ్చేసాయి అని బంటి అన్నాడు. లేదు నువ్వే రా, మనం ఇక్కడ తాగుదాము, నువ్వు అది తాగు నేను ఇది తాగుతా. బంటి ఎలాంటిది తాగడు, సిగరెట్ తాగడు, కళ్ళు వాసన కూడా పడదు బంటికి. డ్రింక్స్ అలవాటు అసలు లేదు, ఏం లేదు. నార్మల్గా థమ్స్అప్, కోకోకోలా సంథింగ్ అవి తాగుతూ ఉంటాడు. తినేమో కళ్ళు తాగుదాం అనుకున్నాడు. ఇట్లా మా తోట దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసరికి సరే అన్న అని చెప్పి మాట్లాడుకొని అక్కడికి కట్ చేసిండు. కట్ చేసేసరికి ఇంకా 4 అవుతుంది. అప్పటికి బంటి ఇంట్లోనే ఉండు మళ్ళీ కాల్ చేసిండు. కాల్ చేసేసరికి మొబైల్ నా దగ్గర ఉంది. 4:30కి ఏమో కాల్ చేసారు. మళ్ళీ ఏం మాట్లాడుకురు వాళ్ళు. ఇట్లా 5 o'clockకి కూడా మళ్ళీ చేసి అప్పుడు నేను విన్నా. అంటే ఇట్లా అంటే వినడం కాదు కానీ ఆయన ఫోన్ చేయడం నా చేతిలో ఉంది. అది నా చేతిలో ఉండేసరికి నేను అప్పుడు మా పేరెంట్స్తో మాట్లాడుతున్నా, మమ్మీతోనే మాట్లాడుతున్నా. వాళ్ళు ఫోన్ చేసిండు, బైర్ మహేష్ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా 3-4 టైమ్స్ కంటిన్యూగా చేస్తుండు నేను ఫోన్ మాట్లాడుతుంటే. అట్లా అని చెప్పి ఏం అర్జెంట్ పని ఉందో మరి ల్యాండ్ గురించి మాట్లాడుకుంటారు కదా అని చెప్పి బంటి ఫోన్ వస్తుంది మరి అని చెప్పేసరికి బంటి ఫోన్ తీసుకొని బయటనే నిలబడి మాట్లాడాడు. నేను లోపల ఉన్న రూమ్లో తను బయట నిలబడి ఇట్లా ఫోన్ తీసుకుండు మాట్లాడిండు. ఇంకా నేను ఆ హోల్లో తీసి మళ్ళీ నా పేరెంట్స్తో నేను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఇంకా నా బంటి చెప్పలేదు వీడికి వెళ్తున్నా ఆడికి వెళ్తున్నా అని చెప్పకుండానే వెళ్ళిపోయిండు. ఎప్పుడైనా ప్రతిరోజు నాకు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు వీడికి వెళ్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పి వెళ్ళేటోడు. అట్లా నాకు ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి, అంత కంగారు పెట్టిరు తనని రమ్మని. మరి ఏం చేసిరో ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయిండు ఎమ్మటే. ఇంకా నాకు చెప్పలేదు ఇట్లా వెళ్తున్నా అని కూడా చెప్పలేదు. అట్లా వెళ్ళిపోయిండు. ఇంకా నార్మల్గా బయట ఉంటాడేమో నాకు చెప్పకుండా ఎటు వెళ్ళాడు కదా అని నేను ఫోన్ మాట్లాడుకుంటా ఇంట్లో ఉన్నా. బయట నాకు ఫోన్ లేదు, బయట నిలబడిండేమో, ఫ్రెండ్స్ ఉన్నారు కదా బయట, 2 ఫ్రెండ్స్ ఉన్నారు మాట్లాడుతురేమో అనుకున్నా నేను. అయితే వెళ్ళిపోయిండంటే ఇంకా 7-8 అవుతుంది. ఎప్పుడైనా వెళ్తాడు కదా ఈవినింగ్ ఒక టీకో అట్లా వెళ్ళిండేమో అని చెప్పి నేను అనుకున్నా. అయితే ఈవినింగ్ 9 అవుతుంది, 8 అయిపోయింది, 9 అయింది. ఇక అనేసరికి ఇంకా వస్తలేడు, ఏమైందో ఏమో మరి అనుకున్నా. కానీ మరి ఎప్పుడైనా 1కి వస్తాడు ఒకసారి, 2కి వస్తాడు ఒకసారి, 11కి వస్తాడు, అట్లా ఉంటాడు అని చెప్పి లైట్ తీసుకొని ఇంకా మాట్లాడుతురేమో ఎక్కడ ఉండోలే అని చెప్పి ఫ్రెండ్స్తో అని చెప్పి నేను అనుకున్నా. ఫోన్ నా దగ్గరే ఉంది. అప్పుడు నాకు అంత ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు మరి మళ్ళీ ఫోన్ చేయాలని. ఉంటారులే అంటే ఇక నేను లైట్ తీసుకున్నా ఎందుకులే అని. ఫ్రెండ్స్తో ఉంటాడు డిస్టర్బ్ చేయడం ఎందుకు. బైర్ మహేష్ ఒకడే తీసుకెళ్ళిండు, ఇంటికి వచ్చి కాదు, ఈయన బయటికి వెళ్ళినాక కొంచెం దూరం ఆయన వచ్చిండు. తర్వాత 2 కలిసి స్కూటీ మీద వెళ్ళిరట. వెళ్ళి అక్కడ తోటకాడికి వెళ్ళి ఆయన కళ్ళు తాగిండు, బంటి డ్రింక్స్ అవి తాగిండు, కూల్ డ్రింక్స్ తాగి ఆయనకి వండుకొని ఏమంటారు నాటుకోడి తీసుకొచ్చిండు బంటికి నమ్మియడానికి. ఇంటి నుంచి నాటుకోడి వండించుకొని తీసుకొని వచ్చి 3 hours 2 hours అట్లా మాట్లాడుకుర్రంట. ఇట్లా నాకు వాష్రూమ్ వస్తుంది అని చెప్పి వెళ్ళిండు. లేదు బైర్ మహేష్ వెళ్ళిండు. బంటి కూర్చొని బైర్ మహేష్ వెళ్ళిన తర్వాత బైర్ మహేష్ అక్కడ ఉండి మా అన్నయ్య వాళ్ళకి మెసేజ్ చేసిండో తెలియదు, కాల్ చేసిండో తెలియదు. వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు, అక్కడే ఉన్నారంట వాళ్ళంతా. కానీ బంటి చూడలేదు ఆ చీకట్లో, ఏమర్థమవుతుంది ఎక్కడ దాసుకురో ఏమో. ఇంకా నమ్మిండు ఒక్కడే ఉండు కదా, ఏమైనా చేస్తే నేను తట్టుకోగలుగుతా అన్నట్టుగా ఫిక్స్ అయ్యిండు ఒక్కడే ఉండని. అట్లా ఒక 2-3 వచ్చినా కూడా బంటి తట్టుకోగలుగుతాడు. 7 మెంబర్ అయ్యేసరికి అట్లా అయిండు. కానీ చెప్పిర్రు, ఇంకా చెప్పడం వాళ్ళు వీళ్ళు ఇంకా వాళ్ళని తీసేసారు కదా, తీసుకెళ్ళిర్రు జైలుకి. నిన్న మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిర్రు, కన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అట్లా ఇంకా మాట్లాడుకురు. 3 hours ఒప్పుకున్నారు. అసలు ఏమనిపిస్తుంది నీకు? సొంత అన్నలు, నీ తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడు చెల్లె బాగుండాలని కోరుకోవాలి కదా, నిన్ను ఇలా చేసేసారు, ఇప్పుడు ఏ స్థితిలో లేకుండా చేశారు. లైఫ్ లాంగ్ నువ్వు ఇలా ఇండిపెండెంట్ గా ఉంటావా? వాళ్ళకు కూడా అట్లనే అవుతుంది కదా. ఇప్పుడు చెల్లెని చేస్తే ఇప్పుడు నా పాపం వాళ్ళకి తగులుతుంది కదా ఖచ్చితంగా. వాళ్ళకి ఆలోచన రాలేదు, మరి ఎందుకు అంత మృగాలుగా చేసిరో నాకు తెలియదు. మరి అంత చేస్తారని చెప్పి బంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. బంటి అంటాడు మేము ఒప్పుకుంటారులే, ఒక 1 year వెయిట్ చేద్దాం, మాట్లాడుకుందాం, మంచిగా ఉందాం అప్పట్లో మనం అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళం మేము. ఏమైంది ఇంకా తర్వాత ఏమైంది మరి? అట్లా 3 hours మాట్లాడిన తర్వాత అతను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసిండు, చెప్పేసిండు. మళ్ళీ వచ్చి కూర్చుండు, ఒక 1/2 hour మాట్లాడిండేమో. సరే అన్న అని చెప్పి లేట్ అవుతుంది అని చెప్పి బంటి నేను వెళ్తాను అని చెప్పి
స్కూటీ ఎక్కిండు. స్కూటీ ఎక్కుతుండు. అయితే నువ్వు తోలుతావా నేను తోలుతావా అని మాట్లాడుకుర్రేమో. నువ్వు తోలన్నా అని చెప్పి బంటిని అన్నాడు. అంటే బంటి ముందు కూర్చొని ఇట్లా పట్టుకున్నాడు. ఇంకా బైర్ మహేష్ ఉంటే ఇట్లా వెనకంగా ఇంకా పట్టేసుకుండు, మెడ పట్టేసుకుండు. ఇంకా రాను గట్టిగా అరిచేసరికి ఇంకా వాళ్ళిద్దరు ఇంకెవరున్నారో తెలియదు వచ్చేసి ఇంకా ఒకరు కాళ్ళు పట్టుకోవడం, ఒకరు చేతులు పట్టుకోవడం, కాళ్ళు చేతులు కట్టేసిరు. ఇంకా వాడు మన నెగలు నీయడురా అంత ఇది బంటికి బలం ఉంటుంది అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి బాగా కొట్టి ఇక్కడ మొత్తం తన్నిర్రు. ఇక్కడ బొక్కలన్నీ మొత్తం ఇరిగిపోయినాయి. ఇక్కడ మెడ మీద తన నాలుక బయటకు వచ్చేసింది మొత్తం ఊపిరాడక. ఇట్లా తాడు పట్టి ఇట్లా గట్టిగా అనేసిర్రంట. అట్లా చేసేసరికి నాలుక బయటికి రావడం. ఇంకా చంపేసిన తర్వాత దాన్ని కారు డిక్కీలో వేసుకొని, మా కారే అది మళ్ళీ మా డాడీ కారు, అది ఖచ్చితంగా సీజ్ చేయాలి. నా బంటి తీసుకెళ్ళిన కార్ని సీజ్ చేయాలి ఖచ్చితంగా. కార్లో తీసుకెళ్ళి మా నాయనమ్మ ఎక్కడ ఊర్లో ఉంది, ఎవరితో ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ చెల్లెది వాళ్ళ పేరెంట్స్ ఎవరో సంథింగ్ చనిపోయారు. చనిపోతే అక్కడ దినానికి వెళ్ళిందంట, అక్కడనే ఉందంట. చనిపోయిన కాడికి వెళ్ళి దినాలని చెప్పి ఉన్నదంట. మా నాయనమ్మకు చూపించాలి నేను ఇట్లా చేసింది అని చెప్పి మా నాయనమ్మ దగ్గర తీసుకెళ్ళిర్రు. తీసుకెళ్ళి డెడ్ బాడీని తీసుకెళ్ళిర్రు. ఒక బస్తాలో కట్టేసి తీసుకెళ్ళిర్రంట. తీసుకెళ్ళి డిక్కీలో వేసుకున్నారు. డిక్కీలో వేసుకొని తీసుకెళ్ళి చూయించిర్రు. చూడు బంటిని చంపినాం మేము అంటే మా నాయనమ్మ ప్రోత్సహించిందంట, వెరీ గుడ్ అని సంతోషించిందంట. ఆ నుంచి ఇంకా మళ్ళీ నల్గొండ తీసుకెళ్ళిర్రు. నల్గొండ తీసుకెళ్ళి ఇంకెవరికో చూపించారంట, సాయి చరణ్ సంథింగ్ ఎవరో చూపించి. అంటే తను ఎవరో తెలియదు నాకు కూడా, నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఫస్ట్ తనకి ఎలా చెప్పారంటే, నేను నల్గొండ వచ్చిండ్రా, నాకు బాగా హెడ్ఏక్ వస్తుంది, నువ్వు ఇక్కడికి రా టాబ్లెట్స్ తీసుకొని అని చెప్పి చెప్పిండ్రు. సరే అని చెప్పి తను నమ్మి వచ్చేసిండు. కార్లో ఎక్కించుకుర్రా అని. ఎక్కించిన తర్వాత అరే మేము బంటిని చంపినంట, డిక్కీలో ఉన్నాడు అని చెప్పిండంట. ఆయనకు భయం వేసి టక్కున కారు దిగేసి ఉరికిండంట. తను వెళ్ళేసరికి వాళ్ళకి భయం వేసిందో ఏమైందో మరి. చంపిన తర్వాత ఎక్కడ వేయాలా ఏమేయాలని చెప్పి నల్గొండ మొత్తం తిరిగిరు, కనగల్ మొత్తం తిరిగారు. తిరిగి సూర్యాపేట పాత బస్ స్టాండ్ అన్ని తిరిగేసరికి ఇంకా ఎట్లయినా తెలుస్తుంది మనం చంపినట్టే, ఇంకా మన దగ్గరనే వేసుకుందాం, మనం అంటే వాళ్ళకి భయం ఉండాలి ఎవరికైనా అని చెప్పి పిల్లలు మరి కట్ట మీద వేసేసారు. వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు. మాకు ఇట్లా నేను ఇంకా నైట్ టైం ఇంకా అప్పటికి 11 అయింది, అట్లా అయింది. ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, ఏముందిలే 2 కల్లా వచ్చేసాడు అనుకున్నా నేను. తెలియదు నాకు, నేను ఇంట్లోనే ఉన్నా. అయితే ఇంకా 11 o'clock 9 o'clock అనుకుంటా బైరు మహేష్ నాకు కాల్ చేసిండు. అప్పటికి నైట్ బంటి ఆల్రెడీ 5 o'clock వెళ్ళిపోయింది బంటి బయటికి. 9 o'clock నాకు ఎవరు కాల్ చేసిరో తెలియదు. నేను లిఫ్ట్ చేయను కదా, బంటి ఫోన్స్ అసలు లిఫ్ట్ చేయను, ఎందుకంటే ఎవరెవరో పెద్దవాళ్ళు మాట్లాడతారు అని చెప్పి నేను లిఫ్ట్ చేయను అని చెప్పి ఇంకా అట్లనే ఉంచేసిన అని చెప్పి 11 అవుతుంది అప్పటికి, ఇంకా రావట్లేడు. అవును లాస్ట్ కాల్ ఎవరితోనే ఉంది, ఆయనతోనే ఉంది అని చెప్పి మళ్ళీ ఆయనకి నేను కాల్ చేసిన. బైర్ మహేష్కి కాల్ చేసా 2-3 times, లిఫ్ట్ చేయలేడు. అయితే ఇంకా ఏముందిలే ఇక మాట్లాడుకుంటుర్రేమో మరి దాని గురించి, చాలా మంది ఉన్నారేమో అని చెప్పి నేను అనుకొని ఇంకా లైట్ తీసుకొని 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా వస్తలేడు. 3 అవుతుంది. 2కి దాటి ఉండడు ఇంకా బయట. 2 వరకు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. 3 అయ్యేసరికి నాకు ఇంకా భయం వేస్తుంది, ఇంకా రావట్లేదు అని చెప్పి మా వదినకి కాల్ చేసిన. నేను కాల్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఇంటికి, మరి ఏమైందో ఏమో, లాస్ట్ కాల్ ఇతనితో మాట్లాడిండు అని చెప్పి నా నెంబర్ ఇచ్చిన మా వదినకి. నేను నెంబర్ ఇస్తే నేను మాట్లాడాను అంతగానం ఎవరితోనని చెప్పి నెంబర్ ఇచ్చి కనుక్కో వదిన మరి అని చెప్పేసరికి మా వదిన కాల్ చేసి అప్పటికి స్విచ్ ఆఫ్ అతనిది బైర్ మహేష్ది స్విచ్ ఆఫ్ వస్తుంది. కాసేపటికి నేను మళ్ళీ కాల్ చేసిన అతనికి, ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. తన స్విచ్ ఆఫ్ వచ్చేసరికి నాకు భయం అవుతుంది. ఇంకా అట్లా ఒకసారి చెప్పిండు కదా ఆయనకు నాకు పడదు అని చెప్పి, అట్లా అని చెప్పేసి నాకు భయం వేసింది. ఇంకా మేము బంటి ఫ్రెండ్స్కి కాల్ చేయడం, ఏం కాదు లేరా, ఏం కాదు, వస్తాడు బంటి ఎక్కడున్నా అని చెప్పి వాళ్ళు నన్ను మంచిగా చేసి, ఏం కాదు లేరా ఎక్కడున్నా బంటి తిరిగి వస్తాడు ధైర్యం చెప్పారు అట్లా నాకు. సరే అని చెప్పి బంటి మంచిగా ఉంటారులే అని చెప్పి ఉన్నా నేను. ఇంకా అప్పటికి మార్నింగ్ 6 అవుతుంది, 6:30 అవుతుంది, ఏం తెలుస్తలేదు, ఎక్కడ లేదు, ఎవరు చెప్తారు. ట్రై అప్పటిదాకా నేను నాకు భయం వేస్తుందని మా వదిన లైన్లో ఉంది నా కోసం, అట్లనే ఉంది మా వదిన. ఇంకా నా లైన్లో ఉంటే మా అన్నయ్య ఫోన్ చేయడం అందరికి, నేను నెంబర్లు చెప్తుంటే అట్లా ఫోన్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఫోన్లు లిఫ్ట్ చేయలేదు, కొంతమందికి ఇప్పుడే చెప్పడం ఎందుకు ఫ్రెండ్స్కి, ఏం కాదులే బంటి టెన్షన్ పడతారు మళ్ళీ బయటలోకి చెప్తే, ఏం కాదు 6 కల్లా ఖచ్చితంగా వస్తాడు, ముఖ్యమైన విషయం ఉంటేనే పోతాడు అని చెప్పి అనగానే సరే అనుకున్నాం మేము. మా వదిన కూడా ఏం కాదురా 6కి వస్తాడు బంటి అని చెప్పి మాట్లాడుకున్నాం మేము. తర్వాత ఇంకా ఏం వస్తలేడు, 6:30 అవుతుంది.
ఇక పోలీస్ వాళ్ళు కాల్ చేసిర్రు నాకు. చేసి బంటి ఫోన్‌కే కాల్ చేసి, "బంటి ఎక్కడున్నాడమ్మా" అంటే, "లేడు బంటి, ఇంకా నైట్ ఎళ్ళిండు బయటికి ఇప్పటివరకు రాలేదు" అని చెప్పిన. "బంటి ఎలాంటి షర్ట్ ఏసుకుండు? ఎలాంటి కటింగ్ చేయించుకుండు? అంటే ఎట్లుంటాడు ఏందని" చెప్పి అడిగేసరికి నేను అన్నీ చెప్పిన. ఎట్లాంటి బైక్ మీద వచ్చిండు అని చెప్పి. పోలీసులకు బంటి నెంబర్ ఎలా తెలిసింది? బంటి నెంబర్ మాక్సిమం అందరి దగ్గర ఉంటది. ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఎక్కువ బంటికి. ఓకే. అట్లా మాక్సిమం అందరి దగ్గర ఉంటది. ఎట్లా కనుక్కుర్రో ఏమో మరి తెలీదు. ఇంకా దాన్ని చూడడానికి వస్తారు కదా దగ్గరికి, అతన్ని అట్లా ఏసిన తర్వాత, నా బంటిని అట్లా ఏసిన తర్వాత చూడడానికి వస్తారుగా, వాళ్ళ దగ్గర తీసుకోవడం చేసిర్రో ఏం చేసిర్రో తెలీదు. అయితే ఇంకా నాకు ఫోన్ చేసి అన్ని కనుక్కున్నారు. నేను చెప్పిన, నాకు భయమేస్తుంది అప్పటికి. "ఏమైంది సార్, ఏమైంది సార్" అంటే వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయితే మళ్ళీ అడిగిన, నేను అడిగితే ఇంకా "ఆగమ్మా మళ్ళీ కాల్ చేస్తాం మీకు" అని చెప్పి ఫోన్ కట్ చేసిండ్రు. నాకు భయమేసి అప్పటికి నేను బంటి క్లోజ్ ఒక అన్నయ్యకి ఫోన్ చేసిన. "అన్నయ్య ఏమైంది" అని అంటే, "అరే ఇక్కడికి చెరువు కట్ట దగ్గరికి రారా, పిల్లల మర్రి దగ్గరికి" అనేసరికి నాకు ఇంకెక్కువ భయమై ఏడ్చడం మొదలుపెట్టిన. అప్పటికి ఇంకా నాకు ఓపిక లేదు. నేను అన్నం తినట్లేను, అసలు బ్రష్ కూడా చేయలేదు. అప్పటికి ఇంకా బంటి రావట్లేదని భయమేసి మొత్తం నైట్ మొత్తం కూర్చున్నా. అట్లా ఇంకా ఫోన్ చేసేసరికి నాకు భయమేసి, నాకు ఎవరు చెప్పట్లేరు నా బంటికి ఏమైందో అని చెప్పి మా ఊరు ఒక ఆయనకు ఫోన్ చేసిన నేను. బంటి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది మా ఊర్లో, పిల్లల మరిలో. ఫోన్ చేస్తే ఇట్లా చెప్పిండు, "అరే బంటి చనిపోయిండ్రా, చంపేసిర్రు" అని చెప్పంగా నేను అప్పటికప్పుడు బంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే. అట్లా జరిగింది. 3 ఇయర్స్ లవ్ కదా, అసలు ఏమనిపిస్తుంది? ఉండగలుగుతావా బంటి లేకుండా? బంటి లేనిదే నేను అస్సలు ఉండలేను. ఖచ్చితంగా నేను చచ్చిపోతే మాత్రం మా పేరెంట్స్ నేమ్ రాసి చనిపోతా. చచ్చిపోవడం వద్దు. ఇప్పుడు అమృతనే నువ్వు తీసుకోవాలి ఇన్స్పిరేషన్‌గా. ఇంకా తనకు బేబీ ఉంది. నీకు అలా ఇంకేం లేదు. తను ఒక బేబీని చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంది. చనిపోవడం అని కాదు కానీ అసలు 3 ఇయర్స్ ఒక మనిషితో కలిసున్నావు. లాస్ట్ 6 మంత్స్ అయితే ఒక సంసారం అనేది ఉంది మీ ఇద్దరికి. ఇప్పుడు సడెన్‌గా బంటి లేడన్న ఫీల్ అసలు తీసుకోగలుగుతున్నావా? లేదసలు. ఆ ఫీలింగ్ వస్తుంటే నాకు ఎట్లనో అయితుంది. లోపల ఎవరికేం చెప్పలేకపోతున్నా. ఎట్లనో అయితుంది. నేను ఉండలేకపోతున్నా అసలు. ఏదైనా అయితదేమో అని భయమేస్తుంది. నాకేదైనా అయితే ఖచ్చితంగా వాళ్ళ మీదనే. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ అందరూ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే సెకండ్ మ్యారేజ్ ఏమన్నా? లేదు, నేను అసలు చేసుకోను. ఎప్పటికి సెకండ్ మ్యారేజ్ అనేది ఉండదు నాకు ఇంక. చాలా ఫ్యూచర్ ఉంది కదా! పర్లేదు, నేను చూసుకుంటా దాన్ని. ఇంకా మా మామయ్య ఉన్నాడు. మా మామయ్యని చూసుకుంటా నేను. జాబ్ చేసుకుంటావా? జాబ్ చేసుకుంటా. మ్యారేజ్ అయితే ఒపీనియన్ లేదు. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా అంతా అయిపోయింది కదా, బంటి లేడు కదా, వచ్చేసేయ్ అంటే వెళ్తావా ఇంటికి? లేదు, నా బంటిని చంపినాక నేను వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్తా? అసలు వాళ్ళు ఎట్లా అడుగుతారు? అడిగినా కూడా నేను ఎందుకు వెళ్ళను. సో బంటి మనతో లేడు, నీ బాధ కూడా మాకు తెలుసు. లాస్ట్ ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు బంటితో నీకున్నది. ఆ రోజు నేను బయటికెళ్ళే రోజు నేను ఆఫ్టర్‌నూన్ తినిపించిన, బంటికి అన్నం తినిపించిన నేను. అంటే, "నాన్న నాకు తినిపియవా? నాకు ఆకలి అయితుంది" అని అన్నాడు. నేను పప్పు అన్నం చేసిన, తినిపించిన, తిన్నాడు, మంచిగున్నాడు. అదే బంటి నేను తినిపించిన అన్నము వాళ్ళు కొట్టే కొట్టుడికే అన్నం బయటకొచ్చింది. అట్లా ఆ రోజు నాకు ఇంకా బయటికెళ్ళే ముందు, అంటే నేను తర్వాత వెళ్తా అన్నప్పుడు 3:00కి, ఆయన 5:00 వెళ్ళిండు. 3:00కి అట్లా, "నాన్న నీకు ఫోన్ కొనిస్తే ఇవాళ పైసలు వస్తాయి, నీకు ఐఫోన్ కొనిస్తా, నీకు ఇష్టం కదా" అని చెప్పిండు. సరే ఓకే, ఈవినింగ్ బయటికి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకున్నాం. అట్లా వెళ్ళిండు. అవే లాస్ట్ మూమెంట్స్ నీకు. నాకు ఇంకా నేను పడుకుండిపోతే నాకు ఇట్లా మంచిగా జో కొట్టడం వంటివి చేసిండు అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. లాస్ట్ మూమెంట్ లో చాలా ప్రేమగా ఉన్నారు. అవును. మరి ఇంతకీ మీ అన్న వీళ్ళని ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత చూసావా, ఫేస్ చేసావా ఒకసారైనా? నేను వాళ్ళని చూడలేదు ఇంకా. చూడలేదు. ఏంటి అసలు వాళ్ళ మీద నీకున్న ఫీలింగ్ ఏంటి? వాళ్ళు అసలు ఉండొద్దు, ఎందుకు వాళ్ళు ఉండి లాభం? ఇట్లనే చేసుకుంటా పోతారు. ఒక చెల్లె ఉంటే ఆ చెల్లెల ప్రేమని అర్థం చేసుకొని, మా చెల్లి ఇట్లా చేస్తుంది, మరి కరెక్టా కాదా, అతను ఎట్లుండు ఏంది, ఆయనకు జాబ్ లేకపోతే చేయమందామా, చేపిద్దామా, మనం మాట్లాడదామా అందరం కూర్చొని అని చెప్పి మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళ అలాంటి క్యారెక్టర్ లేదు అసలు వాళ్ళకి. నేను ఎక్స్పెక్ట్ చేయలే అలాంటిది వస్తుందని వాళ్ళకి. ఎందుకంటే ముందు నుంచి నేను మంచిగా ఉన్నా కదా, వాళ్ళతోనే మంచిగా చూసుకుంటు కదా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన. ఇట్లా అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే అసలు నేను ఎప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు భార్గవి? నువ్వు లైవ్ లో చూసావు నీకు జరిగిన ఇన్సిడెంట్, మీ ఇంట్లో వాళ్ళు చంపడం, ఇదంతా కూడా అసలు ఏం చెప్తావు లవ్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు. పేరెంట్స్ ఆలోచించాలి. ఒక్కసారి అమ్మాయి వాళ్ళ కూతురు గురించే ఆలోచించాలి. ఎందుకంటే ఇష్టం వాళ్ళకి ఇచ్చినా కూడా తను మంచిగా ఉండదు కదా, తనే లైఫ్ మొత్తం లీడ్ చేయాలి కదా అతనితోని. ఎట్లా లీడ్ చేయగలుగుతుంది? మొత్తం వాళ్ళ పేరెంట్స్ వచ్చి దగ్గర ఉంటారా? ఉండరు. అతను నచ్చాడు, ఎట్లా ఉంటుందా ఇంట్లో? కొంచెం అర్థం చేసుకొని పిల్లల్ని, వాళ్ళ మనసు అర్థం చేసుకొని
అంతగా నచ్చపోతే పిల్లలకి నెమ్మదిగా చెప్పి మాట్లాడి, వద్దమ్మా అది కాదమ్మా ఇది కాదమ్మా నెమ్మదిగా చెప్పి మాట్లాడుకోండి. ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి. మరి బంటి ఫ్యామిలీలో నెగిటివ్ గా కూడా కొందరు ఉంటారు నీ మీద, ఈ అమ్మాయి వల్లనే నా బంటి చనిపోయింది, అలా నేను ఎవరైనా బాధ పెట్టడం అలా ఏమైనా అట్లేం లేదు. ఎవ్వరు నన్ను ఏమనలే ఇప్పటివరకు. బంటి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అసలు ఎవ్వరు ఏమనలేదు. నేను చాలా బాగా అలా ఇలా అయితే ఏమనలేదు. ఇప్పటి వరకు అయితే బాగానే చూసుకుంటున్నాను. నన్ను చూసుకుంటా అంటున్నారు వాళ్ళు. బంటి గుర్తుగా నిన్ను చూసుకుంటాము, నీ అన్నీ మేము ఫేస్ చేస్తాము, నిన్ను చదివిపిస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే మా వదిన అన్న, బంటి వాళ్ళ బావ, అక్క చదివిస్తారు, మంచిగా చూసుకుంటామని చెప్తున్నారు. ఓకే, మరి గవర్నమెంట్ నుంచి నువ్వు ఏమైనా కోరుకుంటున్నావా? అంటే బంటి లేడు కాబట్టి మాకు ఎలాంటి ఆదాయం ఉండదు ఇంట్లోకి. బంటి ఒక్కడే వర్క్ చేస్తాడు. ఇంకా నేను చదువుకుంటున్నాను, నా చదువు కంప్లీట్ కాలేదు. ఇంకా మా మామయ్య కొంచెం ఏజ్డ్ పర్సన్, తను ఏం చేయలేడు. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, ఆయన జాబ్ చేసుకుంటాడు. ఆయన పని ఏందో ఆయనకి 2 ఆడపిల్లలు, తనకు కూడా అంతగానం ఏం లేదు. బంటి ఉంటే మాకు అందరికీ అన్నీ ఇచ్చేవాడు, చేసేవాడు. ఇప్పుడు బంటే లేడు కదా, మాకు ఏదో ఒక న్యాయం కావాలి. మాకు ఏదో ఒకటి ఇచ్చిండ్రు అనుకో, నేను మా మామయ్యని చూసుకుంటా మంచిగా, మా వదినని మా అన్నని కూడా చూసుకుంటా నేను. ఇప్పుడు నీకు భయం వేస్తుందని చెప్పి కూడా అన్నావు కదా, ప్రొటెస్ట్ ఏమైనా కావాలా నీకు? సేఫ్ గా లేదా అన్నావు కదా. సేఫ్ గా అసలు లేను నేను. ఎందుకంటే బంటి నాతో ఉన్నాడని చెప్పి బంటిని చంపేసారు. రేపు నేను మా వదిన వాళ్ళతోనే ఉంటా. వాళ్ళకి ఏదన్నా అయితే నా వల్ల, వాళ్ళకి అలా కాకూడదు. నాకు చేస్తారా చేయరి, నేను వెళ్ళిపోతా బంటి దగ్గర, కానీ వాళ్ళకి అలా కావద్దు. అలా అయితే మాత్రం అసలు ఊరుకునేది లేదు. అలోన్ ఫీలింగ్ ఉందా? ధైర్యంగానే ఉన్నా? అలోన్ ఫీలింగ్ గా ఉంది మొత్తం, ఎట్లనో ఉండడం. ఇంకా నేను ఏం చేస్తున్నా నాకు అర్థం అయితలేదు. ఆ ఫీలింగ్ నీకు అర్థం కావట్లేదు సడన్ గా? ఇంకా ఉన్నాడు బంటి నా పక్కనే ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడనే ఫీల్ అవుతున్నా నేను. ఎటు పోలేదు. నేను ప్రతి ఒక్కటి బంటికి ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటా. నేను ఇప్పటివరకు బంటి అన్నం తినలేదు అని చెప్పి నేను తినలేదు ఇప్పటివరకు. బంటికి పెట్టిన తర్వాత నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్లేట్లోనే నేను తినేదాన్ని, బంటి తిన్న ప్లేట్లో. అట్లనే నేను ఇప్పుడు బంటి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వచ్చినాక తింటా అని చెప్పిన. సో ఫైనల్లీ నువ్వైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, బట్ క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అంటావు. నీకు ముందు నుంచే లేదా క్యాస్ట్ ఫీలింగ్? అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేదే లేదు నాకు. ఏ క్యాస్ట్ అయినా నేను చిన్నప్పటి నుంచి రిలీజియన్ ఫీలింగ్ అసలు లేదు నాకు. నా ఫ్రెండ్స్ తో కూడా ఏ క్యాస్ట్ అని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది. రిలీజియన్ కూడా లేదా? క్రిస్టియన్, హిందూ, అట్లేం లేదు. నా ఫ్రెండ్స్ తో నేను బాగా ఉండేది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేది, మాట్లాడేది, అట్లా చేసేది. నాకు అలాంటిది ఏం లేదు. సో ఫైనల్ గా నీకైతే ఒక ప్రొటెస్ట్ కావాలి. అవును, గవర్నమెంట్ నుంచి. మీ అందరూ మళ్ళీ బయటకు వచ్చి నేను ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మీడియాలో కూడా వచ్చావు, అందరికి చెప్పడం జరిగింది మా అన్నలే చేశారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఆగిపోవచ్చు కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు మర్డర్ చేశారంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు పిల్లని ఇవ్వడానికి. మరి నువ్వైతే సేఫ్ గా ఉండాల్సిందే. అవును కదా. వాళ్ళు నన్ను వచ్చి చంపరని నమ్మకం ఏంది, వెంటనే చంపేసిండ్రు. ఇంకా నా గురించి ఇంత చెప్పింది అని చెప్పి మా అన్నయ్య వాళ్ళు ఫోన్ లో చూడడం, వచ్చిన తర్వాత అది చేయడం ఉంటది. ఖచ్చితంగా నాకు ప్రొటెక్షన్ కావాలి, మా అన్నలకు కావాలి, మా అన్నయ్యకి, మా వదినకి కావాలి. సో చూసారు కదా భార్గవి ఎంత స్ట్రాంగ్ గా ఉంది, బట్ అదే విధంగా తను చాలా బాధలో కూడా ఉంది. సో ఇన్ని రోజులు కలిసిన బంటి ఇప్పుడు తనతో లేడన్నది కూడా తను తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించండి. ఇద్దరికి ఇష్టమైనప్పుడు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మీ బలవంతంతో అక్కడ ఏది కాదని ఆలోచించి ఇలా చంపేసి ఇద్దరు ఒక ప్రేమ జంటలను విడదీసి ఎవరికి ఏం రాదు, అదొక పాపం కర్మ తప్ప. సో ప్లీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆలోచించండి, ఇలాంటి పనులు అయితే అసలు చేయకండి. అండ్ చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా శిక్ష తగలాలి. నువ్వు అసలు ఏం కోరుకున్నావు? ఏ శిక్ష ఉండాలంటావు? ఉరి శిక్ష ఉండాలి. ఉరి శిక్ష 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉరి శిక్ష అందరికి ఉండాలి. సో నువ్వు గవర్నమెంట్ కి చెప్పు, నీ అంతా నువ్వు చెప్పు. ఖచ్చితంగా వాళ్ళు ఉరి శిక్ష పడాలి, లేకుంటే మేము ఊరుకోము. ఎందుకంటే ఇవాళ ఇదైంది, రేపటి నాడు వేరేది అవుతుంది. వాళ్ళకి అలాంటిది కాకూడదు. నాకు అయింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అట్లా వేరే వాళ్ళకి కాకూడదు చెప్పి నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఏ అమ్మాయికి జరిగినా కూడా నేను ఆ పోరాటంలో నేను ముందుంటా. స్ట్రాంగ్ గా ఉండు. నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఇలాంటివి జరగొద్దనే కోరుకుందాం. అండ్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండి స్ట్రగల్ చేసి నువ్వు ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బంటికి జరిగిన దానికైతే న్యాయం జరుగుతుందని చెప్తాను. ఆల్ ది బెస్ట్. మంచిగా హ్యాపీగా లీడ్ చేయి. చచ్చిపోతాను, సూసైడ్ అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు. స్ట్రాంగ్ గా ఉండు అంతే. థ్యాంక్ యూ సో మచ్ బాలు. థ్యాంక్ యూ.